భద్రావతి నిజస్వరూపం తెలుసుకున్న ప్రేమ ఒకటైనా ప్రేమ ధీరజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదిగా ప్రేమ ధీరజ్ కలిసే విషయంలో ఎలా అయినా కలపాలి అనే విషయంలో నర్మద బాగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ప్రేమ మనసులో ఉన్నటువంటి ప్రేమను బయట పెట్టకుండా ప్రేమ అయితే తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టేసేసింది. ఎందుకంటే ధీరజ్ వేరే అమ్మాయితో మాట్లాడటం చూసి తట్టుకోలేకపోయింది. ఇక అలా బయటపడ్డటువంటి ప్రేమ విషయంలో ఉన్నటువంటి ధీరజ్ మీద ప్రేమను ఎలా అయినా ధీరజ్కి తెలిసేలా చేయాలి, ఇద్దరిని కలపాలనుకుంటుంది. ఇక అలా అనుకుంటూ ఉండగా సాగర్ అయితే అక్కడికి వచ్చి నర్మదని ఏం ఆలోచించేస్తున్నావు తెగ అంటే, వాళ్ళిద్దరిని కలపాలంటే ఈ విషయంలో నన్నేం అడకు, కావాలంటే నువ్వు చేసుకో ఓకేనా అని చెప్పేసేసి అంటాడు ధీరజ్, సారీ సాగర్. ఇంకా ప్రేమ అసలు ముందు ఈ కథ అంతా నడుపుతున్నది ఎవరో తెలుసుకోగలిగితే కన్ఫామ్గా ప్రేమకు విషయం అర్థమయ్యేలా చేయొచ్చు అని అనుకుంటుంది. ఈలోపే ఇక్కడ వల్లి అయితే భద్రావతితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అది నర్మద చూస్తుంది. అసలు వల్లికి భద్రావతితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి ఏం మంత్రాలు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఇక నర్మద అటు ఇటు తిరుగుతూ ఉంటే అమూల్య వస్తుంది. ఏంటొదినా అంటే, ఏం జరుగుతోంది నాకేం అర్థం కావట్లేదు, భద్రావతి వల్లి మాట్లాడుకుంటున్నారు అంటుంది. ఏంటి, వల్లి ఇంకా భద్రావతి మాట్లాడుకుంటున్నారా? మా పెద్దమ్మకి వదినతో ఏం పని అని అంటే, అది నాకు అర్థం కావట్లేదే. అస్సలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోవచ్చేమో అని అంటుంది. ఎలా వదినా, సీసీ కెమెరాలు ఉంటే ఎలా తెలుస్తుందంటే, వీళ్ళిద్దరూ ఎప్పుడైనా కలిసి మాట్లాడుకున్నారేమో మనకు తెలియదు కదా అని అంటే, అవునుదినా నిజమే, ఆ లోపల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు కదా అంటే, తెలుసుకోవచ్చు. అలా తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రేమ చేతి మీద కళ్యాణం రాసిందెవరో మనకు తెలిసిపోతుంది అంటుంది. సరే వదిన, నేను తెలుసుకుంటా అంటుంది. ఎలా అని అంటే, అది విశ్వ నాకు హెల్ప్ చేస్తున్నాడు వదిన అంటుంది. ఓ అవునా, నిజమేనా అని అడిగేసరికి, అవును వదిన, అబద్ధం కాదు నిజం అని చెప్తుంది. దాంతో ఇక ఇటు నుంచి నర్మద అయితే సరే అయితే విశ్వకు ఫోన్ చేసి విషయం చెప్పు అని అంటే, ఇక వెంటనే అమూల్య విశ్వకు ఫోన్ చేస్తుంది. చెప్పమూల్య అని అంటే, మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అంటుంది. అవును ఉన్నాయి, అయితే ఏ అని అంటే, ఏం లేదు, అసలు మీ చెల్లెలు చేతి మీద కళ్యాణం రాసింది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పని అనుకుంటున్నాను. మా ధీరజన్నే కాకుండా ఆ గదిలోకి ఇంకెవరన్నా వెళ్ళారేమో తెలిసే అవకాశం ఉందా? అలాగే మీ ఇంటి లోపలికి మా బల్లి వదిన ఏమన్నా వచ్చిందేమో తెలిసే అవకాశం ఉందా అంటే, బయట వరండా సైడ్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకి కూడా కనిపించేలాగా సీసీ క్యామ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇల్లు కూడా కనపడుతుంది మాకు. ఇక లోపల కూడా హాల్లో సీసీ క్యామ్ ఉంది అని అంటే, ఒక్కసారి చెక్ చేసి చూడరా అంటుంది. సరే అయితే అని ఇక విశ్వ అయితే ఆ 2 క్యామ్స్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత అమూల్యకి ఫోన్ చేసి, అమూల్య చాలా పెద్ద విషయం జరిగింది అమూల్య అని అంటే, ఏం జరిగింది అని అంటుంది. అనేసరికి ఇకప్పుడు ఆ రోజు ధీరజ్ వచ్చి గోరింటాకు పెట్టి వెళ్ళిన తర్వాత మా పెద్దత్త ప్రేమ గదిలోకి వెళ్ళింది గోరింటాకు కోన్ పట్టుకొని అనగానే, ఎస్ అయితే కన్ఫామ్గా కళ్యాణ్ అనే పేరు రాసింది ఆవిడేనమాట అని అంటుంది. మరి వల్లి గురించి అంటే, వల్లి మా ఇంటికి వచ్చింది, మా పెద్దత్తతో మాట్లాడింది అని అంటే, అవునా అంటూ, అయితే ఆ 2 ఫుటేజ్లు నాకు పంపించు అని చెప్పని అంటుంది. నీకు పంపడం కాదే తింగరబుచ్చి, ఇది మా చెల్లికి చూపించాలి ఫస్ట్ అని అంటాడు. ఎస్ అదే చెయ్యి అని చెప్పని ఉంటుంది. ఇక ఇక్కడ ధీరజ్కి నర్మద అమూల్య ఇద్దరు విషయం చెప్తారు. అట్నుంచి ఇక విశ్వ అయితే ప్రేమను తీసుకెళ్లి సీసీ రూమ్లో కూర్చోపెట్టి జరిగింది మొత్తం కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు. ఇదంతా చూసిన ప్రేమ, అంటే మా ఇద్దరి మధ్యన ఈ అగాధాన్ని సృష్టిస్తోంది అక్కడ వల్లి, ఇక్కడ పెద్దతనమాట. చెప్తా, వీళ్ళిద్దరికీ దిమ్మ తిరిగేలా ఏం చేయాలో అదే చేస్తా. మేమిద్దరం ఎప్పుడు కలుద్దాం అనుకున్నా ఆ బల్లి లేనిపోని సలహాలు ఇస్తోంది. అసలు ఆ బల్లికి ఎందుకు అని చెప్పని అంటూ ఉంటే, షూ అరవకి, సైలెంట్గా పద అని చెప్పేసి బయటకు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక ప్రేమ అయితే తన గదిలో నుంచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, అమ్మా అని పిలుస్తుంది. ఏం కావాలమ్మా అంటే, ఈరోజు నాకు కావలసినవన్నీ వండి పెట్టు, ఎందుకంటే రేపు నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను అంటుంది. అక్కడైనా నీకు కావాల్సినవన్నీ వండి పెడుతుందిగా మీ చిన్నత్త అని అంటే, ఎందుకు వండి పెట్టదు, బ్రహ్మాండంగా వండి పెడుతుంది. అలా అని చెప్పి పుట్టింట్లో నాకు కావాల్సింది నేను తినకూడదా అని ఇంకొక విషయం,
నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను కాబట్టి సారే మొత్తం రెడీ చేయండి అంటుంది. సారేంటి అంటే, అక్కడికి సామాన్లు తీసుకెళ్ళినా మా మామగారు ఎలాగూ పెట్టనివ్వరు, అందుకోసం నేను అంటోంది పిండి వంటలు మొత్తం వీధి వీధి పంచాలి, ప్రేమ పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళిందని తెలియాలి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు, ఆ నీచుడితో ఆ దుర్మార్గుడితో నువ్వు వెళ్ళి కాపురం చేయాలనుకోవడం ఏంటమ్మా అంటూ ఉంటుంది భద్రావతి. అవును అత్త, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా భర్తతో కాపురం కూడా చేసుకోవాలనుకుంటున్నాను, ప్రశాంతంగా నా అత్తగారింట్లో ఉండాలనుకుంటున్నాను, ఎవరితోటి మాట పడకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. అదే ఎందుకు ఏంటి అని అడుగుతున్నాను కదా అంటే, ఎందుకా ఏంటా చెప్తాను వినండి అని చెప్పని అంటూ ఇక వెంటనే జరిగింది మొత్తం చెప్తుంది. అదేంటి అంటే, అసలు నాకు ధీరజ్కి మధ్య ఇంత గొడవ జరగడానికి కారణం ఎవరు అని అంటే, ధీరజే అంటుంది. ఎందుకని అంటూ ఉంటే, ఆ రోజున అందరి ముందు ఆ విషయం గురించి మాట్లాడారు కదా అనగానే, అవునత్త, లెక్క ప్రకారం అయితే ఆ విషయం మీకు అప్పుడే తెలుసుంటే మీరేం చేయాలి, జేంటి ప్రేమ ఇలాంటి పని చేశావు అని నన్ను అనాలి కదా, అనకుండా ఆల్రెడీ ఆ విషయం మీకు తెలిసే నన్ను అక్కడి నుంచి తీసుకురావడానికే వచ్చినట్టు విషయం బయటపడగానే గబగబా నన్ను తీసుకొచ్చేసారేంటి అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి. ఇక మరొక విషయం, అత్త, నువ్వు ధీరజ్ వచ్చి నా చేతికి కోన్ పెట్టి వెళ్ళిన తర్వాత నువ్వు మెహందీ కోన్ పట్టుకుని నా గదిలోకి ఎందుకు వచ్చావు, ఏం రాసావు నా చేతి మీద అని అనేసరికి షాక్ అయిపోతుంది. నేను రావడం ఏంటే, నేనెందుకు వస్తాను అంటే, అబద్ధాలు ఆడకత్తా, నాకంతా తెలుసు, నువ్వే కళ్యాణ్ అనే పేరు రాసావని తెలుసు, నాకు ధీరజ్కి మధ్యన అడ్డుగోడ కట్టాలనుకుంటున్నావని తెలుసు, మా ఇద్దరిని విడతీసి నీకు ఆనందం పొందాలనుకుంటున్నావని తెలుసు అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక అది విన్నటువంటి భద్రావతి, ఏం మాట్లాడుతున్నావే ప్రేమ, నేనెందుకు అలా అనుకుంటానే అంటూ ఉంటే, నాకు తెలుసత్తా, నువ్వే అనుకుంటున్నావు, ఈ రెండు కుటుంబాలు కలవకూడదని నీ మనసుకి మాత్రమే గట్టిగా ఉంది, అది నాకు అర్థమవుతోంది, ఎందుకంటే ఖచ్చితంగా నీకు మా మామగారి మీద ఉన్న కోపం ఎవరి జీవితాలు బలైపోయినా పర్వాలేదు అని చెప్పని అనుకుంటావు అంటూ, నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను, రేపు ఉదయాన్నే వెళ్తున్నాను, అమ్మా నా నగలు బట్టలు మొత్తం అన్ని సూట్ కేసులో సర్దు, నా సూట్ కేసు పట్టుకునే వెళ్తాను అని అంటే, అవి మేం చేయించిన నగలు అనగానే, నువ్వు నీ కష్టార్జితంతో ఏం చేయించలేదు, మా తాత సంపాదించిన ఆస్తిలో నుంచే నాకు చేయించావు, ఏంటి నాన్న అంటూ ఉంటే, అది కాదమ్మా అని చెప్పి సేనాపతితో చెప్పబోతుంటే, దాన్ని బ్రతిమలాడతావేంట్రా సేన అంటే, అక్క ఉండక్క, నా కూతురు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ సంతోషంగా ఉండగలనా అంటే, అంటే ఏంట్రా ఇప్పటి వరకు చేసిందంతా నీ అక్క నీకోసం కాదా అంటూ ఉంటే, అక్క ప్లీజ్ దయచేసి ఆగు అంటూ, ఏంటమ్మా ప్రేమ మొండికి వేయకు, దయచేసి చెప్పేది వినమ్మా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళితే వాడు నిన్ను చులకనగా చూస్తాడమ్మా అంటే, పర్వాలేదు అంటుంది, వాడు నిన్ను లెక్క చేయడమ్మా అంటే, అయినా పర్లేదు అంటుంది, అది కాదమ్మా వాడు అని ఏదో చెప్పబోతుంటే, ఎవరు ఏమీ చెప్పవసరం లేదు, ఎవరేంటో నాకు అర్థమైంది, ఎవరి గురించి ఎలా ఆలోచించాలో ఎవరు ఎంతవరకు నాకు బాగా తెలిసింది, మీరంతా కేవలం నాకు జస్ట్ నాకున్న రిలేషన్స్ మాత్రమే, నా జీవితం నా సర్వస్వం అంతా అక్కడే ఉంది, ధీరజ్ లేకపోతే ఆ రోజు ఈ కుటుంబం పరువు పోయేది, ఆ విషయాన్ని నేను అర్థం చేసుకోవటానికి నాకిక్కడ కొంతమంది గురించి పూర్తిగా తెలియటం లేట్ అయిపోవటం వల్ల ఇంత లేట్ అయింది అంటే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేదంటే, నీకు తెలీదు నాన్న, కళ్యాణ్ అనే పేరు నా చేతి మీదకి ఎలా వచ్చింది నాన్న నీకు తెలుసా అంటే, ఆ ధీరజ్ గారు రాశారు కదమ్మా అంటే, కాదు మీ అక్క, మీ భద్రావతి అక్క రాసింది ధీరజ్కి నాకు మధ్య గొడవ పెంచటానికి, అంతేకాదు వల్లితో చేతులు కలిపి పని కట్టుకుని నా కాపురం కూల్చేసింది కూడా మీ అక్కే, అందులో నీ పాత్ర కూడా ఉందిలే, ఎందుకంటే నువ్వే కదా నా భర్తని నోటికి వచ్చినట్టు మాట్లాడావు అని అంటే, అది కాదమ్మా దయచేసి నా మాట విని ప్రేమ అంటూ ఉంటే, వదిలేయండి దయచేసి వదిలేయండి అని వెళ్ళి గదిలో తలుపేసుకుంటుంది. ఇంకా ఉదయాన్నే లేచి చీర కట్టుకుని నీట్గా రెడీ అయ్యి కిందికి వస్తుంది. అమ్మా సూట్ కేస్ అంటే, ఇదిగోమ్మా సర్ది పెట్టాను అని చెప్పని అంటుంది. ఇక వెంటనే ఆ సూట్ కేసు తీసుకుని శారదాంబ కాళ్ళకి నమస్కారం పెట్టి తల్లికి నమస్కరించి విశ్వ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ అన్నయ్య, జీవితంలో నువ్వేం కోల్పోయావో నీకు తెలుసు కాబట్టి నేను అది కోల్పోకూడదని నాకు బుద్ధొచ్చేటట్టు చేశావు, చాలా థ్యాంక్స్, నా భర్తను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండను, నా అత్తగారింటిని అస్సలే వదలను, నువ్వు కూడా తొందరగా అమూల్యని ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయన్నయ్యా అని చెప్పని అంటే, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానంటాడు. ఏంట్రా విశ్వ ఏం జరుగుతోంది మాకు తెలియకుండా అంటే, మీరు మాకు తెలియకుండా చాలా చేస్తున్నారు కదత్తా, అందుకే మేము మా జీవితాల్ని సరిచేసుకుంటున్నాం అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.